SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. Hi sir, namaste sir. Hello, Janaki, namaste. Sir, how are you sir? I'm fine. And after long waiting తర్వాత అయితే మరి కన్నప్ప అయితే రిలీజ్ అవబోతుంది. అంటే మెయిన్గా ప్రేక్షకుల దగ్గర నుంచి ఒక ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత గెట్ అన్ డిఫరెంట్ బజ్ అబౌట్ ద కన్నప్ప. ఏమంటున్నారు? బాగుందని అంటున్నారు. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ వింగ్స్. డిఫరెంట్ బజ్ అదే గుడ్ వైబ్స్. ఓకే. అండ్ మెయిన్గా కన్నప్ప చూడాలి, ఎందుకు చూడాలి అని అంటే వాట్ యు సే సర్? ది బిలీఫ్స్ అండి, మన కల్చరల్ వాల్యూస్ ఉంది కదా. See, slowly the economic growth and people's interest different అయిపోయింది. Everybody is going towards economic growth, their upliftment of their status and in society, and everybody wants to make money, everybody wants a house. Adi their preferences and thoughts are entirely different అయిపోయిందండి. So when cultural values, history, mythology and values of God, ఇదన్నీ ఐ ఫీల్ ఇస్ టేకెన్ అ బ్యాక్ సీట్ ఇన్ అ ఫాస్ట్ మూవింగ్ వరల్డ్. మన అందరూ గుడికి వెళ్తామా అని అందరూ తెలీదు. అందరూ ఫ్రైడే అయితే మనం గుడికి వెళ్తామా లేదా ఇంట్లో ఉన్న ప్రేయర్ రూమ్కి వెళ్తాం. అది కూడా లేకుండా ఊరికే మనసులో చెప్పి వెళ్ళిపోతాం. అలాగా ఉండేటప్పుడు సో వాల్యూస్ తెలియాలి కదా. నేను కూడా 2 days ముందు మాట్లాడాను ఫ్రెండ్స్తో. ఎన్నోసారి టెంపుల్స్ చూస్తున్నాం మనం. ఆ టెంపుల్స్లో డిఫరెంట్ స్టాచ్యూస్ ఉంటుంది. ఇది ఎలాగ చేస్తారు, ఎలాగ సృష్టించారు ఇది. సంబడి వాజ్ థాట్ వాట్ వాజ్ ద విజన్ దట్ దే గాట్, హౌ దే క్రియేటెడ్ ఆల్ దిస్. ఊరు ఎవరో కూర్చొని ఏమైనా డ్రాయింగ్ బట్టి చేశారా? లేదుగా. దెర్ ఇస్ సమ్ ఫోర్స్ విచ్ హస్ క్రియేటెడ్ దెమ్ టు డూ ఆల్ దిస్. సో వీఆర్ నాట్ గోయింగ్ టువర్డ్స్ దాట్. వీ డోంట్ హ్యావ్ టైం కదా. ఆ టైం మనకు లేదు. సో ఆ టైం కావాలంటే ఈ కల్చరల్ వాల్యూస్ మళ్ళీ మనం తీసుకురావాలంటే ఇలాంటి పిక్చర్స్ రావాలి. ఓకే. కన్నప్ప గురించి చెప్తే కన్నప్ప ఎవరిని తెలియాలి. సో కన్నప్పస్ డివోషన్ ఏంటి, ఇది ఎలాగ, ఇది ఇస్ ఇట్ పాసిబుల్ అని అడిగేవారికి ఇట్ వుడ్ హావ్ బీన్ పాసిబుల్. లేకపోతే ఎక్కడొచ్చి ఇది రాసేశారు. ఒక హిస్టరీ ఎలాగ వస్తుంది? ఎవరో రాసి చెప్పుంటారు. ఆ చెప్పి ఇట్లా వచ్చి మెనీ ఇయర్స్ బ్యాక్ ఇది ఉందంటే అది బిలీవ్ చేస్తాం కదా. ప్రీ హిస్టారిక్ వరల్డ్ లో డైనాసర్ ఉందని బిలీవ్ చేస్తారు కదా. మళ్ళీ గాడ్ ఉందని బిలీవ్ చేయాలి కదా. ఈ కల్చరల్ వాల్యూస్ ఎక్కడి నుంచి వచ్చింది? హౌ ఆల్ దిస్ స్టోరీస్ కేమ్? ఊరికే ఎవరైనా కూర్చి స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాసారా? లేదుగా. దర్ హస్ బీన్ సమ్ విజన్ టు సమ్ పీపుల్, yogis and jnanis, name it, whatever. Intelligent people, saints who are there. So that we have to definitely recreate and tell people today. Okay. So ilanti movies రావాలి. బికాస్ కన్నప్ప గురించి తెలియాలి, రామాయణం మహాభారత తెలియాలి, అన్నీ వాటెవర్ ఫోక్లోర్స్ ఆల్సో విలేజెస్ ఫోక్లోర్స్ ఎందుకు ఇలాగ రాశారు, రాశారు, ఏ అర్థం ఉంది దీంట్లో, అది తెలుసుకోవాలి. అది తెలియడానికి ఇలాంటి పిక్చర్స్ రావాలంటున్నాను. అంటే ప్రజెంట్ ఇప్పుడు జనరేషన్ అంతా కంప్లీట్గా ఒక టెక్నాలజీ వైజ్ కానీ అండ్ డిఫరెంట్ మూవీస్, అంటే ఆ జనరేషన్ మారే కొద్దీ ప్రేక్షకుల యొక్క అభిరుచి అనేది కూడా మారిపోతుంది కదా సార్. సో ఇప్పుడున్న వాళ్ళకు అండ్ చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికీ నచ్చే మూవీ అనుకోవచ్చా ఇది? 100% వచ్చేస్తామండి. బికాస్ దర్ ఆర్ ఎలిమెంట్స్ ఆఫ్ వర్షన్ ఆఫ్ విష్ణు చెప్తున్నాను నేను. ఇది ఒక ఇమాజినరీ ఆల్సో హాస్ టు బి కలిపి చెప్తున్నారు. ఓకే. కొంచెం ఆడియన్స్కి ఇట్ షుడ్ క్రియేట్ సమ్ ఇంట్రెస్ట్ టు వాచ్. మీరు ఇఫ్ యూ కాల్ సమ్ స్టూడెంట్స్, వాళ్ళకి నేను వచ్చి శరత్ గారు ఎక్స్పీరియన్స్ చెప్పండి, మోటివేట్ చేశాడంటే, నేను చదివిన తర్వాత నేను వెళ్ళాను బెంగళూరు సైకిల్ తీసుకొని ఇంట్లో పేపర్ వేసాను అది చెప్పే ఉంటే బోర్ కొడుతుంది, ఏమా బాబు ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి అని ఆ పేషెన్స్ ఉంటుందిగా. సో ఇఫ్ యూ హ్యావ్ టు సే సంథింగ్, వీ హ్యావ్ టు రిమైండ్ దెమ్ విత్ సమ్ వాల్యూస్, విత్ సమ్ స్టోరీస్. సో ఎగ్జాంపుల్స్ ఏమైనా స్టోరీస్ చెప్తే బాగుందని వింటారు. అలాంటి వీ హ్యావ్ టు టెల్ ఆల్ అవర్ ట్రూ events or mythological events that has happened in the past to the people of today, that this generation, we have to say it with lovely narration, presentation adi iste they love. I see ilaga undochu kada ani they'll think. Like they won't believe. And would you believe that somebody sitting in America, you can take your phone and dial, how does it go, where does it go, how does it go first?
టు కాల్ ఎవరికైతే వాళ్ళకి చేయాలనుకున్నారో ఇట్స్ వేవ్స్ కదా. వేవ్స్. వాట్ ఇస్ వేవ్స్? థాట్. సో దోస్ డేస్ దర్ మస్ట్ హావ్ బీన్ సమ్ థాట్ కమింగ్ టు యూ. యా. I would say, whoever is a supernatural being, supernatural force, there would have been a wave into your head. Do this. Yeah. You would have done it. That is how temples would have come. Hmm. That is how lot of all the statues would have come. That is how depiction of different gods would have come. I mean, that is what I believe. Yeah. Same waves. Somebody has got some waves. More modern. Pushpa Vimanam అని రాశారు. ఎలాగ పుష్ప విమానం అంటే ఎయిర్క్రాఫ్ట్. అప్పుడు దట్ మీన్స్ సో మెనీ ఏజెస్ బ్యాక్ దెర్ వాజ్ సంథింగ్ కాల్డ్ విమానం. ఎలాగ రాశారు? ఆ రోజుల్లో ఉండేది, ఎగ్జిస్టింగ్ లో ఉండేది. ఎగ్జిస్టింగ్. దట్ మీన్స్ ఆల్ దిస్ వుడ్ హావ్ ఎగ్జిస్టెడ్. అగైన్ గాన్, అగైన్ వీఆర్ రివైవింగ్ ఇట్, అగైన్ ఇట్ ఇస్ కమింగ్ బ్యాక్. అలాగ ఉండొచ్చు కదా. ఇట్స్ కంప్లీట్లీ సర్కిల్. ఫస్ట్ ఇస్ బిలీవ్. ఏదైనా ఎవరైనా చెప్తే అది బిలీవ్ చేయాలి. అండ్ బిలీవబుల్గా ఉందా లేదా అని మీరు చూసుకోవాలి. Okay. Certain things you can question, and every religion you can question. But if you keep on questioning and try to be a person only you will be questioning, you are not going to follow, then it's of no use. That means you have got a screen in front of you that you don't want to believe. Okay. So keep your minds open. So when you keep your minds open, yes, this may be true. Anyway, that younger generation గురించి మీరు మాట్లాడారు కదా, దానివల్ల నేను చెప్తున్నా. Yeah, అర్థమైంది సార్. So definitely you should be a believer. See, whatever our forefathers have said, they have experienced something. The cat is crossing, don't go అంటారు. Yeah. But somebody must have experienced that many times. Example ఉండొచ్చు. ఇప్పుడు you cannot do that. I'll go and see. ఎవరు చెప్తారా? They'll wait. ఎవరైనా వెయిట్ చేస్తారు. Why? Because somebody has told. So when you believe certain things like the superstitions and all that, yeah, how many people have the guts to go beyond that superstition? So అలాంటి believability has to be there. See, your existence, how you came into the being, father and mother, okay, how they were created, అలాంటి పోతే ఎక్కడ? Never ending process. You start even thinking about death. You start thinking tomorrow you're not going to be there. It scares you sometimes, but that is the truth kada. Yeah. So that you believe. Yes. Same way you have to believe the existence of God. Yeah. So there is some force, okay, which has created you, which is giving an opportunity to be in existence in this universe. So everything you can be rationalized. You can think why. Question why should be asked. But belief should also be there. Okay. Need not be blind, but you have to believe certain things. So these are stories which have to be brought to the people. This is what has happened. And narration should be in such a way that interest is drawn towards the movie. Okay. Sir, మీరు స్పిరిచువల్ కంప్లీట్గా? I am 100% spiritual. 100%. I am a believer. ఓకే. వావ్. సరే, ఈ సెంటిమెంట్స్ ఇలాంటివన్నీ ఫాలో అవుతుంటారా ఎక్కువగా? 100%. అండ్ కొంతమంది అంటుంటారు కదా సార్, అరే ఇంత టెక్నాలజీ పెరిగినా కానీ ఇలాంటి ఎందుకు పట్టించుకుంటారు అని చెప్పేసి. అదేం కాదండి, అట్లేం లేదు. For me, it is without the supernatural, nothing can work. Okay. I was telling nothing. Anything, everything that in the world happens because it is designed. That's why I say destiny. Divine destiny. It is all destiny. Yeah. Everything is a destiny. Me meeting Chanakya is destiny. Me meeting Karthik is destiny. Meeting Dheeraj is destiny. Yeah. Today we are supposed to be on this date. I'm supposed to be in Hyderabad. I'm supposed to be sitting in front of you. It's destiny designed and written. And నాతనాథుడు ఎలా ఉండబోతున్నాడు? ఎగ్జైట్ చేయబోతున్నాడా? యాక్షన్ ఉంది, ఎమోషన్స్ ఉంది, అండ్ దీస్ కన్విక్షన్స్ అబౌట్ ద క్యారెక్టర్స్ వెరీ వెరీ క్లియర్ అండి నాకు. ఫస్ట్ డే when I went itself, whatever was narrated to me, అలాగే ముఖేష్ గారు తీశారండి. అండ్ వన్ థింగ్ ఐ షుడ్ ప్రైజ్ మోహన్ బాబు గారు అండ్ విష్ణు, ఒక సీన్ తీసామండి, అది నాకు ఇంకా బెటర్గా ఉంటే బెటర్ కదా అని నాకు ఒక ఐడియా వచ్చింది. ఓకే. దెన్ ఐ వెంట్ అండ్ టోల్డ్ మోహన్ బాబు గారు, see that needs a whole 9 to 6 కాల్ షీట్ అండి. 9 to 6 కాల్ షీట్ అంటే న్యూజిలాండ్లో కూర్చున్నాం, మళ్ళీ కాస్ట్ ఇదన్నీ నా మైండ్లో. బట్ ఐ సెడ్ నో, ఐ విల్ హావ్ టు టెల్ ఇట్, దిస్ ఇట్స్ ద ప్రొడ్యూసర్స్ కాల్ కదా. సో ఐ వెంట్ అండ్ టోల్డ్ మోహన్ బాబు గారు ఇది ఇంకా బెటర్గా ఉంటే బెటర్గా ఉండదండేమో నాకు. అవునా శరత్, మళ్ళీ ఒకసారి 1 day షూటు ఆ లొకేషన్ వెళ్ళాలి, నేను ఆలోచించాను బాబు అన్నారు. అంతే. But after 20-25 days, that scene was done again. Wow. He said, "Idi better on it." Definitely what you said is true. We all sat down, discussed.
ఇది బాగానే చెప్పావు శరత్, థ్యాంక్ యూ అన్నారు. సి దట్ మచ్ ఇంపార్టెన్స్ దే హవ్ సీన్ ఇన్ దిస్ ఫిల్మ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. సో దే ఆర్ వెరీ క్లియర్లీ what has to be there in the movie, they have spent money. Okay. It is not lavishly spent for nothing. It has been done for a reason, and I only wish the audience will go and see this film, appreciate such efforts. Yeah. And the final question, sir, and about the Kannappa, Kani, a lot of stars are there, legends are acted in this. అండ్ అందరూని అలా చూస్తూ ఉన్న టైంలో ద బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కానీ ఎలా ఉండబోతుంది సార్? It is very nice that everybody can feast. It's a feast. Not only that, see, all actors should come together. See, today movie making is not easy. Okay. See, now it become very highly competitive. Yes. Either Telugu, Tamil, Malayalam, ఏ ఇండస్ట్రీలో ఉన్నాయి ఈ ప్రాబ్లం ఉందండి. Whether it is going to release in theaters, OTT వస్తుందా, 30 days తర్వాత ఇక్కడ వచ్చేస్తుంది కదా, మనం అక్కడికి ఇంట్లోకి వచ్చి చూసుకుంటాం, ఇదన్నీ జరుపుకుంటప్పుడు it is a challenge to bring audience to the theaters. So my thing is, we are multi-starers. Yeah. You make on the Chiranjeevi garu, somebody will like Balakrishna garu, somebody will like Allu Arjun. See, everybody are different tastes. Everybody comes in a movie together with valued and with a very good script writing. Right. If that can come, people automatically come to theater kada. So I think combined efforts in the future will look nice. My view, that's what I feel. It will be good for the industry. Yes, sir. To survive. And Kannappa అయితే మేము థియేటర్లో మేము ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ జానయ్య. And all of them, I think only one thing that I would like to say, ప్రేక్షకుడికి నేను చెప్పేది, everybody has got a view. This I want to underline that. Your view sitting inside the theater, don't pass it on the people waiting outside to see the film. Your view is different. Yeah. Okay. Yes, sir. So he may like the film, you may not like the film. Let them make their own judgment. Let everybody go watch the film, make their own judgment. Let us not lead them to thinking this movie is good or bad. Let them come and see. Okay. Let them enjoy the thing of going to the theater and having a look at Kannappa, a magnum opus film, the effort, the hard work that has gone behind it. I think you should experience this and give your utmost support to the film. Sure, sir. Thank you, sir.